తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. అంచేత ఎన్ని కూడా ప్రొడక్ట్ చేసుకోవాలి, తీసుకోవడం కష్టపడకుండా కూర్చొని రావు, అడిగి రావు. సగం మంది జనాలు మంచి కష్టపడి వచ్చేవారు, ఇట్లా కూర్చొని తింటూ ఉంటారు, డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. చెప్పొచ్చు చెప్పకూడదు మాట చెప్తాను, మీరు ఏమంటారు అనుకోండి. ఏమంటే అనుకోండి, నేను లెక్కే నమ్మే నా స్టైలే వేరు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. తప్పు కదండి, 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుందని గవర్నమెంట్ తెలుసా? పెద్ద గొప్పలు చెప్తారు అందరూ, కానీ మీ నాయకుడికి గవర్నమెంట్ తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి ఈ తప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి దొంగ పెన్షన్ అంటాను. దొంగతనం తీసుకుని దొంగ అది ఏమంటావే, వారికి నెలకి 120 కోట్లు ఇస్తారు. అందరికి కాదు, ఈ దొంగలకి నెలకి. మరి సంవత్సరానికి అంటే ఏంటి? 1,440 కోట్లు సంవత్సరానికి. 5 సంవత్సరాలకి అయితే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది. అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే తాండవరానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. ఏమండి ఇది? ఇంత డబ్బు అండి, 7,200 కోట్లు అండి. 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమంటారు, చూసుకో దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. అల్లుడున్నారు ఇవ్వండి, కాదట్లా ఇంకొక మందికి ఇవ్వండి. మా చంద్రబాబు నాయుడు కూడా చెప్పాను నేను, తప్పు అండి అది. చూస్తారా అంటాడు. ఏం చూస్తారండి ఇంత డబ్బు? ఎవరికన్నది డబ్బు? దాని బదులు నోట్లు వేసుకోవచ్చు, కాలం కలుపుకోవచ్చు, రిజర్వేషన్ కలుపుకోవచ్చు. తాండవాలనేది